హాయ్ గాయ్స్, ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ అయితే చూసి వచ్చా. మన బాలయ్య బాబు గారి ఇంకా నట విశ్వరూపం అని చెప్పాలి. బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఉంటాయి కదా, చాలా కిక్కిస్తాయి. ఆ డైలాగ్ చెప్తుంటే అంతా ఏమంటారు, ఎక్సైటింగ్ అసలు. ఇంకా ఒంట్లో పునిగిపోతుంది డైలాగ్ చెప్తుంటే. అలా ఉంటుంది ఈ మూవీ అయితే. మూవీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎస్పెషల్లీ మూవీకి ప్లస్ పాయింట్ ఏదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ గారు అల్లాడించేసినారు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అఖండ సినిమాలో ఏ టైప్ ఉందో బీజిఎం, థియేటర్లో బాక్సులు ఉంటాయి కదా, స్పీకర్ బాక్సులు బద్దలైపోతాయి. ఆ రేంజ్ లో అయితే మ్యూజిక్ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్ మూవీకి అయితే. ఇక బాలయ్య బాబు గారి లుక్స్ బాగా ఫ్రెష్ గా బాగా లుక్స్ అయితే బాగున్నాయి. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఇంకా మన బాలయ్య బాబు గారికి తిరుగులేదు కదా డైలాగ్ చెప్పడంలో, డైలాగ్ డెలివరీ ఇవ్వడంలో చాలా ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. స్టోరీ వచ్చేసి, ఒక ప్రాంతం ఉంటుంది, చంబల్ ప్రాంతానికి ఒక డకాయిట్స్ లాగా ఉంటారు కొంతమంది విలన్స్. వాళ్ళకి ద్వారా మన విలేజ్ వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. మన హీరో బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, ఇంకా వీళ్ళని రఫ్ ఆడించేస్తాడు. ఇంకా ఫైట్ మాస్టర్ ఎవరు కానీ సూపర్ ఉంది ఫైట్స్ కూడా. మన వీళ్ళని దబా దబా ఇంకా ఇరగదీసేస్తాడు అసలు. విలన్స్ ని అయితే విరగదీసేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాడు. ఇంకో మెయిన్ థింగ్ అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా ఉన్నాయి మూవీలో. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్ గారు అయితే కుమ్మి పడేశారు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. స్టోరీ ఏంటంటే, ఒక పాపని ప్రొటెక్ట్ చేయడమే మన బాలబాబు గారి జాబ్ అనమాట. అంటే తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మూవీ మొత్తం. ప్రొటెక్ట్ చేయాలంటే, ఇప్పుడు అఖండ సినిమాలో ఒక పాప క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ అలా నాకు అలా అనిపించింది. సేమ్ సెంటిమెంటే కంటిన్యూ చేసినారు అనిపిస్తుంది నాకైతే. అఖండలో కూడా పాపని కాపాడుతారు కదా, సేమ్ నాకు కూడా అదే అనిపించింది నాకు ఇప్పుడు. ఇది డాకు మహారాజులో మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే నిజంగా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు, దిమ్మ తిరిగిపోతుంది, మైండ్ లో బ్లాక్ అయిపోతుంది అసలు థియేటర్ లో. నాకైతే చాలా బాగా అనిపించింది నాకు మూవీ అయితే. స్టోరీ బాగుంది. ఇంకా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నాకు మెయిన్ నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది నాకు. పాటలు కొద్దిగా సోసోగా ఉన్నాయి, ఒక పాట అయితే బాగుంది. మీనింగ్ చాలా బాగుంటుంది దాంట్లో. అఖండ హీరోయిన్ ఉంటుంది కదా, సేమ్ కలెక్టర్ కాదులేండి దీనిలో, మా డాకు మహారాజ్ గారి భార్య. ఆమె పేరు సంథింగ్ ఉంది, చెప్దాము. అఖండ కాంబినేషన్ అయితే కంటిన్యూ అయ్యింది. కొద్దిగా నాకు పాప సెంటిమెంట్ అయితే కంటిన్యూ అయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే నా ఫీలింగ్ మాత్రమే, మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా సూపర్గా ఉంది అసలు. ఈ సంక్రాంతి విన్నర్ అయితే మన బాలయ్య బాబు గారే. మూవీ అయితే ఏమనుంది అసలు, గేమ్ చేంజర్ కన్నా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకైతే మూవీ అయితే. యాక్షన్ సీక్వెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. బాబీ కొల్లి గారు అయితే మరి హిట్ అయితే కొట్టేశారు. మన బాలయ్య బాబు గారు బ్యాక్ అండ్ బ్యాక్, భగవంత్ కేసరి, అఖండ, ఇప్పుడు డాకు మహారాజ్, బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అయితే కొట్టేశారు మన బాలయ్య బాబు గారు. ఓకే, మీలో ఎంతమంది మూవీ చూశారో ఒకసారి కామెంట్ చేయండి బాలయ్య బాబు గారికి. అలాగే మూవీ చూస్తుంటే జై బాలయ్య అని కామెంట్ చేయండి. జై బాలయ్య. కానీ ఓవరాల్ గా నా మూవీకి రేటింగ్ అయితే 5కి 3.5 చేస్తా. మూవీ మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ నాకు తెలిసి మన బాలయ్య బాబు గారే, అందులో నో డౌట్. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. యాక్షన్ లవర్లకైతే మూవీ పిచ్చ నచ్చుతుంది మీకు. మూవీ అయితే చూసేయండి, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఓకే, సీ ఆల్.